మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకొని ఎండు ఖర్జూరాలతో లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఎండు ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇవి 1 కప్పు, పాల పొడి 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, బెల్లం 1/2 కప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి నెయ్యి వేడి చేసి దానిలో మనం కట్ చేసుకున్న ఎండు ఖర్జూరాల ముక్కలు వేసి దోరగా వేయించుకుందాం. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఈ పాన్లను పక్కకు తీస్తే మిగిలిన నెయ్యి పక్కకు వస్తుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని దానిలో వేయించిన ఎండు ఖర్జూర ముక్కలు వేసి పౌడర్ చేద్దాం. ఇది అలా మనం పౌడర్గా చేసుకున్న ఎండు ఖర్జూరాలు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దానిలో మిక్సీ చేసిన ఎండు ఖర్జూరాల పొడి, లోనే పాల పొడి వేసి ఒకసారి కలిపి దీనిలో మనం తరిగి ఉంచుకున్న బెల్లం కూడా వేసి బాగా కలుపుదాం. ఇప్పుడు దీనిలో బెల్లం కూడా వేసి బాగా కలిపితే మన లడ్డు చుట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది బాగా కలిపి దీన్ని మనకు నచ్చిన సైజులో లడ్డూల్లా చుట్టుకుంటే ఎండు ఖర్జూరాలతో లడ్డు రెడీ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని ఆరోగ్యవంతమైన ఎండు ఖర్జూరాలతో స్వీట్ లడ్డు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.